తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, శ్రావణ మాసంలో అన్ని విశేషాలే. ఒక విశేషం అని చెప్పుకుంటానికి లేనంత గొప్ప విశేషాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణ మాసంలో శనివారాలు ఎంత ప్రాముఖ్యతో, శుక్రవారాలు ఎంత ప్రాముఖ్యతో, శ్రావణ సోమవారాలు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది కదండి. అసలు ఐశ్వర్యాన్ని మనకిచ్చేదే ఐశ్వర్య ప్రదాత శివుడు. మనం శ్రావణ మాసంలో ఎక్కువ లక్ష్మీ పూజలే చేస్తూ ఉంటాం. ధనం కావాలనే కదండి, అష్టైశ్వర్యాలు కావాలనే కదా. అంతే కదండి. ఇక లక్ష్మీదేవికి అష్టైశ్వర్యాలు ఇచ్చేది శివుడు. మరి శ్రావణ సోమవారాలు ఏ విధంగా పూజ చేసుకుంటే ఏ విధంగా ఫలితాలు వస్తాయి, ఎంత విశేషమైంది, ఎంత పుణ్యం వస్తుంది అన్నది వివరిస్తారా? తప్పకుండానండి. మీరన్నట్టుగా శ్రావణ మాసంలో అన్ని పండుగలండి. మొదటి సోమవారం శ్రావణ సోమవారం పూజ చేస్తాం, మంగళవారం మంగళగౌరి నోములు చేస్తాము, శుక్రవారం ఏమో అంటే శివుడు వచ్చాడు, పార్వతి వచ్చేసింది. శ్రావణ శుక్రవారాలు మళ్ళీ లక్ష్మీదేవి వచ్చేసింది. శ్రావణ శనివారాలు వెంకటేశ్వరాన్ని పిలుస్తాం. మళ్ళీ కృష్ణాష్టమి చేసుకుంటాం, విష్ణుమూర్తిని స్మరించుకుంటాం. అలా శ్రావణ మాసం అంతా అన్ని దేవుళ్ళని అండి, అందరినీ. ముఖ్యంగా సోమవారము శనివారం మొదటి రోజు చివరి రోజు, మధ్యలో వచ్చే మంగళవారం శుక్రవారం పార్వతీదేవి లక్ష్మీదేవి, ఇలా అన్ని రోజులు మనం పండగ చేసుకుంటూనే ఉంటాం. అవునండి. దాంట్లో శ్రావణ సోమవారం అంటే సోముడు అంటే ఇతనే కదండి, చంద్రకడం ధరించిన వాడే సోముడు, ఆయనే శివుడు. సో శివుడిని మనం పూజిస్తే ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్నారు, డబ్బు కావాలంటే లక్ష్మీదేవిని పూజించడం కాదు, లక్ష్మీదేవిని ప్రార్థించాలి, కానీ అసలు ఐశ్వర్యం ఇచ్చేది శివుడే అని చెప్తున్నారు. అవును కదా. అసలు ఐశ్వర్యం ఇచ్చేది సాధారణంగా శివుడి యొక్క విభూతిని ఐశ్వర్యం అంటూ ఉంటారు అందరూ. అవునండి. ఆ విభూతి ధారణ అందుకే అంత ముఖ్యం. అందరూ ఆ విభూతి ధారణ చేసుకొని పుండాక్షలు మెళ్ళలో వేసుకొని శివ అభిషేకం చేస్తూ ఉంటారు. అవునండి. సో ఆ రకంగా ప్రతి శ్రావణ మాసంలోనూ, అంటే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున శివారాధనకే మనం పెట్టుకోవాలి ప్రధానంగా. ఆ శివుడిని ఎలా పూజించాలి అంటే, ప్రతి సోమవారం రోజున శివుడు తెల్లనివాడు, బాగా తెల్లనివాడు కనుక తెల్లటి పువ్వులు తీసుకొచ్చి ఆయనకి అలంకారం చేస్తే చాలా సంతోషిస్తాడు. అలా మారేడు దళాలంటే ఆయనకి మహాప్రీతి. ఇంకోటి తెల్లని గంగాజలంతో మనం అభిషేకించాలి అంటే శివుణ్ణి. గంగాజలం మనకి కొంచెం ఏదో బయటికి వెళ్ళినప్పుడు మనం గంగానది నీళ్ళు తెచ్చుకుంటాం కదా, గంగానది నీళ్ళలో, గోదావరిలో, కృష్ణలో పుణ్యనదీ జలాలు మన ఇంట్లో ఉంటాయి. కొంచెం ఆ నీరుని కాస్త కలపాలి. మంత్రం చెప్పేయండి. అంటే అది ఆ మంత్రం దీనికి ఉండదండి, మామూలుగా కలశంలోకి ఉంటుంది. కలశంలోకి మనం అన్ని నదులని ఆవాహన చేస్తాం, దానికి ఉండదు. అంటే మరి ఇలా అభిషేకం చేసేటప్పుడు మనం అపవిత్ర పవిత్రవ సర్వావస్థాంగతో అది చెప్పుకోవాలి. స్మరేత్ పుండరీకాక్ష స బాహ్య అభ్యంతర శుచి అని మనం మన శరీరంలో, బయట శరీరాన్ని లోపల శరీరాన్ని కూడా శుద్ధి చేసుకోవడానికి ఆ కలశంలో నీళ్ళు మనమే చల్లుకుంటాం. అంటే ఇప్పుడు మనం పంపులో నీళ్లు పడి తెచ్చుకుంటాము, ఆ నీళ్ళతో డైరెక్ట్గా శివుడికి అభిషేకం చేయకూడదు. అవునండి. మనం చల్లుకుంటానికి చుట్టుపక్కల పవిత్రతకి మనం ఆ మంత్రం చెప్పుకుంటాం, శివుడికి అభిషేకం చేసేటప్పుడు సంగతి అడుగుతున్నా. శివుడికి అభిషేకం చేసేటప్పుడే మామూలుగా పట్టుకున్న నీళ్ళల్లో గంగాజలం కానీ, గోదావరి కానీ, కృష్ణ కానీ, మన ఇంట్లో ఏ పుణ్య నది తీర్థం ఉంటే ఏమీ లేవు, ఏం చేయమంటారు? పుష్కరాల నుంచి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం, ఏమీ లేవు కూడా ఏం చేయమంటాం? పసుపు నీళ్లు, పసుపు అన్నిటినీ శుద్ధి చేస్తుంది. పసుపు నీళ్లును శివుడికి అభిషేకం చేసేటప్పుడు మనం పట్టుకున్న నీళ్ళల్లో కొంచెం పసుపు వేస్తే అది అపవిత్ర పవిత్ర అని మనం చెప్తాం కదా, కొంచెం శుద్ధి అయిపోతుంది నీరు. దాంట్లో ఈ వట్టివేళని వేయాలి. వట్టివేళు కూడా దొరకలేదు, ఏం చేద్దాం? వట్టివేళు దొరకతే పసుపు లేని ఇల్లు ఉండవు కదండి. పసుపు అంటే వేస్తాం, పసుపు వేస్తారు. పసుపు వేసి ఏమన్నా మంచి పుష్పాలు ఉన్నాయనుకోండి, సుగంధ పుష్పాలు. ఇప్పుడు గులాబీ పువ్వులు, కొన్ని నాటు గులాబీ పువ్వులు ఉంటారు, వాటికి మంచి వాసన వస్తూ ఉంటుంది. హైబ్రిడ్ ఉండదు కానీ ఇవి ఉంటాయి. అలాగే మల్లె పువ్వులు, జాజి పువ్వులు ఉంటాయి. ఆ నీళ్ళకి సువాసన అవ్వాలంటే ఆ నీళ్ళల్లో పువ్వులు వేయాలి. మనం కలశంలో కూడా అందుకే వేస్తాం. ఆ సుగంధభరితమైనటువంటి జలాలతో అభిషేకం చేయటానికి వేస్తాం. ఆ పువ్వులు కొన్ని దాంట్లో వేస్తే, కాస్త ముందుగానే వేస్తే ఆ నీటికి సువాసన అబ్బుతుంది. అప్పుడు మనం అభిషేకం చేసుకోవచ్చు. సో మీరన్నట్టుగా మారేడు దళాలు చాలా ఇష్టం. తెల్లని పువ్వులు అంటే మల్యాలు, మొల్లాలు, మంచి విరజాజులు, కొల్లాగా తెచ్చితి
అని మన పాటలు ఉన్నాయి. అలాగే ఈ పువ్వులన్నీ కూడా తెల్లటి పువ్వులు మన తీసుకొని పెద్దవాళ్ళు పాటల రూపేణా ఏ పూలు వాడాలో కూడా చెప్పేస్తారు. మల్లెలు మొల్లలు ఇవన్నీ కూడా చెప్పారు. సంపెంగలు, మంచి సంపెంగలు, మల్లెలు మంచి విరజాజులు, తెల్లటి పువ్వులు కదా. సంపెంగలు అంటే ఆకుపచ్చలు వస్తాయి. మల్లెలు మొల్లలు మంచి విరజాజులు. ఈ పాట అన్ని కూడా మన పెద్దవాళ్ళు విన్నట్టు ఏ పూలతో పూజించాలి శివుడిని చెప్పారు. సో తెల్లని పుష్పాలతో పూజించేసి మారేడు దళాలు పెట్టి ఆయన మీద ఈ శుద్ధ జలం ఏర్పరచుకున్నాం కదా, దీంతో యథాశక్తి అండి మామూలుగా పంచాక్షరి మంత్రం ఉంది కదా, ఓం నమ శివాయ, అతి సులువైన మంత్రం 108 సార్లు చదువుకొని అభిషేకం చేస్తూ ఉన్నా సరిపోతుంది. దానికి ఏమీ పెద్ద ఇది లేదు. వంపు టంపు లేని మంత్రం. పంచాక్షరి మంత్రం అంటే ప్రపంచంలో దాన్ని మించిన మంత్రం పుటల. ప్రతి ఒక్కరి నోట సులువుగా ఏ ఒత్తులు ఏ బీజాక్షరాలు ఏమీ లేకుండా అతి సులువైన నామం. చాలా అంటే ఈజీ. ఓం నమ శివాయ అంటే ఓం బీజాక్షరమే, ఈజీగా పలకచ్చు. కఠినమైన ఏమీ లేవు. ఓం నమ శివాయ అనుకుంటూ మనం 108 సార్లు జపమాల పట్టుకుని తిప్పినా సరే, అంటే 108 సార్లు ఉద్దరణ తీసుకుని అతని మీద జలం పోస్తూ అభిషేకం చేసినా సరే చక్కగా చేసుకోవచ్చు. ప్రశాంతంగా కూర్చొని 108 సార్లు ఒక్కొక్క చుక్క చుక్క వేసినా చాలు, బాగుంటుంది. బిందు తర్పణ సంతుష్టాలు కదా వాడు. బిందు తర్పణ చూసారా, అలా ఒక్కొక్క బిందువు పోస్తూ శ్రద్ధగా చేసుకోవచ్చు. లేదు ఇంకా మనకి ఓపిక ఎక్కువగా ఉంది, ఒక పురోహితుడిని పిలిచి ఏకరుద్రం చేసుకోవచ్చు. అవ్వాలి సోమవారం ఏకరుద్రాభిషేకం చేసుకుంటే గుడికెళ్ళి వచ్చి చేసుకోవచ్చు అంటారా? ఇంట్లో కుదరదు. ఇంట్లో గుళ్ళల్లో చేస్తారండి. ఇంత డబ్బులని ఏదో కడితే వాళ్ళ దగ్గర ఇంత డబ్బు, ఒక్కొక్క గుడిని బట్టి రేటు ఉంటుంది. అక్కడ కడితే వాళ్ళు సామూహికంగా చేయిస్తారు. ఇప్పుడు విద్యానగర్లో శంకరమఠం గుడి ఉన్నది, అక్కడ నేను తరచూ వెళ్ళి చూస్తుండేదాన్ని. సామూహికంగా అందరూ 6ంటికే మొదలు పెడతారు అభిషేకం. పొద్దునే వెళ్ళి కూర్చుంటే అందరి గోత్రనామాలు చెప్పేసి అక్కడ పూజ చేయిస్తారు. అవునండి, అల్వాల్లో పాత శివాలయంలో కూడా తెల్లారేపాటికి చక్కగా చేస్తారు. చాలా గుళ్ళల్లోనండి, ఇక్కడని కాదు అక్కడని కాదు, శివాలయాల్లో ఎక్కువగా చేస్తూనే ఉంటారు. అభిషేకం ఎక్కడికైనా వెళ్ళి చేయించుకోవచ్చు, ఎక్కడికైనా ఎవరికి దగ్గరలో ఉంటే అక్కడ. మనకి మీరన్నట్టు ఇళ్లల్లో కుదరని వాళ్ళు అంటే ఓపిక కూడా ఉండాలి కదండి. ఏకరుద్రం అంటే ఏమండి, గుడికి వెళ్ళలేని వాళ్ళు, ఇంట్లోనూ చేయించుకోలేని వాళ్ళు ఓం నమ శివాయ 108 సార్లు అతి తేలిగ్గా చెప్పారు. అది వేసే శక్తి కూడా లేదనుకోండి, జపమాల పెట్టుకొని ఒక జపమాల తిప్పేస్తే అయిపోయాయి. ఏ దేనికి ఒక్క దళం చాలండి. ఏక బిల్వం శివార్పణం అని మనకు ఉండనే ఉంది కదా, ఒక్క బిల్వం సమర్పించినా చాలు శివుడికి. శివుడు ఎప్పుడు కూడా దిగంబరుడు కనుక ఏమీ ఆభరణాలు కోరుకోడు, దిక్కులే ఆయనకి వస్త్రాలు కనుక. పార్వతీదేవి మళ్ళాగా అలంకరించుకొని కూర్చుంటుంది. పార్వతీదేవి మరి ఆవిడ శ్రీచక్ర సంచారిణి కదా, అందుకని ఆవిడ చక్కగా అలంకరించుకునే ఉండాలి. శివుడు మరి దిక్పాలకుడు కాదు, ఆవిడ సదాశివుడు, దిగంబరుడు సదాశివుడు. అందుకని ఆయన అందరికీ శాంతిని సుఖాన్ని సౌభాగ్యాన్ని ఇవ్వడానికి లోక సంచారత్వం చేస్తూ ఉంటాడు. అందుకని శివుడికి అలంకార అభిషేక శివప్రియ, ఆయనకి ఎప్పుడు అభిషేకమే శివుడికి ప్రియం కనుక శివుడు అంటే అభిషేక ప్రియుడు అనుకుంటాం కనుక ఆయనకి 4 మన వాళ్ళు కూడా నెత్తిన ఓ చెంబు నీళ్లు పోస్తే చాలు శివుడికి అంటూ ఉంటారు. అలాగే ఓ చెంబు నీళ్లు పోతే ఆయన చాలా సంతృప్తి చెందుతాడు. 5 సార్లు పంచాక్షరి, 108 సార్లు అనుకోపోయినా 5 సార్లు అనుకుంటే చాలా అద్భుతం. ఓం నమ శివ అని కూడా అలా పడుకొని కూడా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, లేవలేని వాళ్ళు ఓం నమ శివ ఓం నమ శివ. ఆ శ్రావణ సోమవారం రోజున శివుడికి సంబంధించినవి నామస్మరణ దగ్గర నుంచి అభిషేకాల వరకు ఏది చేసుకున్నా ఆయన ప్రీతి చెందుతాడు. శివుడు నిజమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అది మాత్రం నిస్సందేహంగా మనం చెప్పుకోవచ్చు. నిజమైనటువంటి ఐశ్వర్యం ఉంటాయండి. ఫస్ట్ ఆరోగ్యం, తర్వాత ఆయుష్, తర్వాత మనకి కుటుంబం శాంతంగా గడగటానికి భోగభాగ్యాలు చాలు కదండి. ఇప్పుడు చాలు కదా, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిస్తూనే మన వాళ్ళు దీవిస్తారు. ముందు ఆయుష్ చెప్పారు, ఆరోగ్యం చెప్పారు, తర్వాత ఐశ్వర్యం చెప్పారు. మరి మా అందరిని కూడా దీవించండి. తప్పకుండానండి. మరి సంస్కృత పండితురాలు మన ప్రేక్షకులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు మన శ్రీలక్ష్మి గారితో కలిపి అందరికీ కూడా. తర్వాత మనము శివుడికి అభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకమైన కోరికలు ఉన్నాయనుకోండి, వాటికి ఏంటంటే పంచామృతాలతో శివుడిని అభిషేకిస్తే అన్యోన్య దాంపత్యం అన్నారు. కుంకుమ పువ్వు పచ్చిపాలు కలిపితే వంశాభివృద్ధి చెప్పారు. అబ్బబ్బబ్బా. గంగాజలంతో అభిషేకిస్తే చక్కగా ఐశ్వర్యం, అదృష్టం. ఇట్లా ఇప్పుడు తేనెతో అభిషేకించాలనుకోండి శివుణ్ణి, కోరికలన్నీ తీరుతాయిట. కోరికలన్నీ అంటే ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పుడు సాధారణంగా అందరూ ఏమంటున్నారు, శివుడికి లంచం ఇచ్చి కోరికలన్నీ కోరుకుంటారా, వెంకటేశ్వర హుండీలో డబ్బులు వేసి కోరికలు కోరుకుంటారా అంటున్నారు. అది కాదండి. యథాశక్తి
వెంకటేశ్వర స్వామికి మనం ఏమి ఇవ్వగలము, శివుడికి ఏమి ఇవ్వగలము? ఒక మారేడు దళం వేస్తే అయిపోయిందా? మనం భక్తి శ్రద్ధలతో చిన్న మారేడు దళం సంపాదించి తెచ్చినా కూడా, ఆయనకు సమర్పించినా కూడా ఆయన మన కష్ట సుఖాలు విని మనకి సుఖవంతమైన జీవితం ఇస్తాడని. అంతేగాని కోరికల పుట్టతో చెరుకు రసంతో అభిషేకం చేయండి, తేనెతో అభిషేకం చేయండి అంటే అవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి కనుక మనం చెప్తున్నాం. కానీ కోరికలతో స్వార్థంతో చేయట్లేదు కదా. వాటి వల్ల చేస్తూ ఉండటం వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి పెద్దలు ఇలా కోరికలతో చేయమంటే అందరూ సులువుగా చేస్తారని చెప్పారు. ఏ ఫలశ్రుతిలో అయినా కోరికలే ఉన్నాయి కదండి. అంతే కదండి. అది లేకపోతే ఈ సహస్రం చదవాలని ఫలశ్రుతి పెట్టారని అంటారు. అవును. సో ఏది ఎలా ఉన్నా మోక్షం కావాలనుకున్న వాళ్ళు కోరికే కదా. కోక్షమే. ఇంకొకటండి, కలియుగంలో చపలత్వము చంచలత్వం ఎక్కువ అందరికి. ఎందుకంటే ఆ కలి ప్రభావం ఎలా ఉంటుంది, వీళ్ళ చేత బలవంతంగా పూజ చేయించాలి, వీళ్ళకి అలవాటు చేయాలి, మార్గంలోకి వస్తారు. అప్పుడు కొంచెం తాయిలం పెట్టినట్టుగా ఫలశ్రుతి పెట్టి ఈ ఫలశ్రుతి కోసం అన్నా ఒకసారి పూజ చేసుకుంటారు కదండి. ఒక మార్గంలో నడిపించాలి కదా మరి. అలాగే 108 సార్లు ఎందుకు అనుకోవాలి ఓం నమః శివాయ అంటే? 108 సార్లు అంటే 10 సార్లు అన్నా మనకి ఆయన మీద, దేవుడి మీద మనసు నిలుస్తుంది. 108 సార్లు మనసు నిలపడం కష్టమే. నక్షత్రాలు దోషాలు పోతాయి కదండి. నక్షత్ర దోషాలు ఎలాగో, గ్రహ దోషాలు, ఇంకా గ్రహ దోషాలు. ఆయన కవచి కదా, నవగ్రహాలని కవచంగా వేసుకున్నవాడు శివుడు. ఒక్క నామమైనా మనల్ని ఉద్ధరించదా? అందులో ఒక్క నామమైనా ఉద్ధరిస్తుంది కదా. ఒక్క నామైనా మనల్ని ఉద్ధరిస్తే చాలు, ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ లభిస్తాయి. ఈ విధంగా శివుడికి యథాశక్తి, యథా సంభవద్భి ద్రవ్యై అని వస్తుంది మనకంటే ఏవి దొరికితే అవి. అంటే మనకి దొరకని పదార్థాలు చాలా ఉంటాయి. ఒకసారి మనం వెళ్ళిన షాపులో అయిపోతాయి, ఒకసారి దొరకని ప్రదేశాల్లో మనం ఉంటూ ఉంటాం. కొన్ని విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే చెప్పనే అక్కర్లేదు, వాళ్ళకి ఇవన్నీ చాలా కష్టంగా దొరుకుతాయి, చాలా ప్రియంగా అమ్ముతారు, చాలా కాస్ట్లీగా ఉంటాయి. అన్నిటికీ కూడా వాళ్ళు ఓర్చుకొని ఆ ద్రవ్యాలన్నీ ఓపిక ఉన్నంతలో, అక్కడ ఉన్న వాళ్ళే బాగా చేసుకుంటున్నారు, అక్కడ ఉన్న వాళ్ళే బాగా చేస్తుంటే అక్కడ వాళ్ళకి అన్ని ఇండియా నుంచి మరి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక్కడేమో తక్కువ ధరకు అమ్మాల్సి వస్తే అక్కడ ఎక్కువ ధరకు అమ్మచ్చు కదా అని. కానీ చేసుకునే భావం కూడా ఉండాలి కదండి. తక్కువ ధర ఎక్కువ ధర అని కాదు కదా. అక్కడ వాళ్ళు సెలవులు పెట్టి టైం చూసుకొని చాలా ఒక సామూహికంగా ఎంతో చక్కగా చేసుకుంటారు. అంటే అక్కడే దొరుకుతున్నాయంటే మనకి అక్కడ వాళ్ళకి పాపం దొరకవేమో అని ఇక్కడ అంతా కూడా పంపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా కొనుక్కుంటున్నారు, యథాశక్తి పూజలు చేస్తున్నారు. మీరన్నట్టు భారతదేశంలో జరుగుతున్న దానికన్నా ఒక ఆకు ఎక్కువగానే ఇతర దేశాల్లో మన తెలుగు వాళ్ళు కానీ మన హిందువులు కానీ బాగా పూజలు చేసుకుంటున్నారు. సో ఆ రకంగా శివుడికి రకరకాల పదార్థాలతో అభిషేకం చేయటం వలన ఏ ఏ రసంతో అభిషేకిస్తే ఏ రకమైన కోరికలు తీరుతాయనేది మనకి ఒక ఇది ఉంది. వాటితో చేసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే కేవలం మన స్వార్థంతో పూజ చేస్తున్నాం అనే భావనను పక్కన పెట్టి భక్తి విశ్వాసాలు శ్రద్ధ అనేది శివుడి మీద ఉండి, ఇప్పుడు ఇంత మునుపు మనం చెప్పుకున్నట్టుగా ఓపిక లేకపోతే ఓం నమః శివాయ అనుకోవటం, ఓపిక ఉంటే గుడికి వెళ్ళి చక్కగా అభిషేకం చేయించుకోవటం, అది ఓపిక లేదు, చేతనైనంతగా ఆయన స్మరణ చేసుకుంటూ ఏదో మనకు తోచినటువంటి ఫలాలు అవి నైవేద్యం పెట్టడం, ఆ రకంగా చేస్తే శక్తానుసారం భక్తానుసారం చేస్తే శివుడికి ప్రధానంగా మారేడు దళాలు చాలా ఇష్టం కనుక వాటిని తీసుకొచ్చి ఆయనకి నివేదన చేసి అభిషేకం అనేది మంచి స్వచ్ఛమైన జలాలతో చేస్తే మనకి శ్రావణ సోమవారాల ఫలితం నిండుగా మనకి లభిస్తుంది. దాంట్లో సంశయం ఏమీ లేదు. నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. విజయశ్రీ గారు, ఈరోజు మన అమ్మవారి పుణ్యగ్రంథం ఎవరింటికి వెళ్తుందో తెలియజేయండి. ఇవాళ మన పుణ్యగ్రంథం వై సన్యాసి దేవుడు అనకాపల్లి అండి. ఇతనికి అమ్మవారి అనుగ్రహం లభించింది. ఇతనికి చూడండి, చక్కగా శివుడిని తలుచుకోగానే దేవుడి పేరే వచ్చింది. ఆయన దేవుడు అని వాళ్ళ అమ్మా నాన్నగారు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ చాలా నమశివాయ చెప్పుకోగానే ఆయన పైగా సన్యాసి రూపంలో ఉన్న దేవుడు, సన్యాసి దేవుడు. చూడండి ఎంత విచిత్రమైన అద్భుతమైన నామం. శివుడు సన్యాసే కదా మరి. అవును కదా, నిజమండి. చాలా ఏంటో కాకతాళీయంగా వరలక్ష్మి వ్రతం చెప్పుకున్నప్పుడు వరలక్ష్మి వస్తాం, ఇవాళ నా శివుడి గురించి చెప్పుకున్నప్పుడు సన్యాసి దేవుడు పేరు, అది ఎంత అద్భుతమైన అనకాపల్లి. పైగా సన్యాసి దేవుడు గారు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాయండి. మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు అమ్మవారి దివ్య గ్రంథాన్ని అందిస్తారు.
దివ్య గ్రంథం కావాలి అనుకున్న వారు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పక్కన తప్పకుండా మీ పేరు, చిన్న పేరు, ఊరి పేరు వ్రాయండి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ.